వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఒక రోగి చెయ్యి విజయవంతంగా కాపాడారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న తిరుపతి అనే వ్యక్తి చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అతడికి కుడి చేతిలో తీవ్రమైన నొప్పి రావడంతో తిరిగి ఆసుపత్రికి తరలించారు. తిరుపతి అనే రోగి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే కుడి చేతిలో తీవ్రమైన నొప్పి రావడంతో స్థానిక వైద్యుని సంప్రదించగా రక్త ప్రసరణ ఆగిపోయిందని గుర్తించారు. వెంటనే వరంగల్ మెడికవర్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ రవికిరణ్, కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ మరియు డాక్టర్ ప్రియాంక, న్యూరాలజిస్టు పరీక్షలు నిర్వహించగా కుడి చేతిలోని ధమనుల్లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. అత్యవసరంగా ఆర్టరీ థ్యాంబోక్టమీ శస్త్రచికిత్స చేసి రక్త ప్రసరణ పునరుద్ధరించారు. దీంతో రోగి చెయ్యి కాపాడగలిగారు. ఇక ఈ సమయంలో రోగి కుడి కంటిలో కూడా దృష్టి బలహీనంగా ఉన్నట్లుగా గుర్తించారు. నేత్ర వైద్యుల పరీక్షల్లో ఆప్టిక్ నాడి రక్త నాళాల్లో కూడా గడ్డకట్టినట్లు తేలింది. తదుపరి పరీక్షలో రోగికి స్ట్రోక్ రావడం, బహుళ రక్త గడ్డ కట్టడం అన్నిటికీ కారణం యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అనే వ్యాధి అని తేలింది. ప్రస్తుతం రోగికి తగిన చికిత్స అందుతోంది. సర్జరీ చేసేసి క్లాట్ అంతా తీసేసాం కాబట్టి అతను చెయ్యి సర్వైవ్ చేయగలిగారు. చాలామంది ఏంటంటే ఏదో మెడిసిన్స్ వాడేసి 1 డే తర్వాత రావడం, అలాంటి కేసెస్లో ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో టైమ్లీ మన హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అలాంటి ఇప్పుడు ఏంటంటే తన విషయంలో మీకు చెప్పడం ఎందుకంటే మామూలుగా కొంతమందికి కొన్ని గంటల్లో ఈ ఆపరేషన్ చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి తీయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది. సో మేము చెయ్యి రక్తప్రసరణ మళ్ళీ పునరుద్ధరించేసి చెయ్యి కాపాడడం జరిగింది. అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి మళ్ళీ రక్తగడ్డలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళం యొక్క బ్లడ్ క్లాట్స్తో వచ్చాడనమాట. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుగొన్నాం అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రాంబోటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం DVT అంటారు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు. వీటి వివిధ అవయవాల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ రక్తం గడ్డగట్టిన వితిన్ 6 అవర్స్లో మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అది హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు. అయితే చేతిలో రక్తనాళాలు గడ్డగట్టడం అనేది రేర్ అనమాట. ఒక కారణం ఉంటే జరుగుతుంది, లైక్ దెబ్బ తగలడము, ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, రక్తంలో లోపాలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరగవచ్చు. ఇదానికి ఏ కారణం లేకుండానే చెయ్యి రక్తనాళాల్లో క్లాట్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఇలాంటి కారణాలు ఏంటంటే రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే ఏంటంటే రక్తంలో మామూలుగా పల్చ ఉంటుంది, అవి పల్చబడే టెండెన్సీని కోల్పోవడం, అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ రావడం, ఇవి థ్రాంబోటిక్ డిజార్డర్స్ అంటారండి. సో వీటిల్లో రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి. అవి కూడా మనము ఎవాల్యుయేట్ చేసేసి దాని కారణం కనుక్కొని అది ట్రీట్మెంట్ చేసేదాకా ఇది మళ్ళీ తగ్గదు, ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇతని విషయంలో ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు, దాని ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ వెంటనే మళ్ళీ చేతిలో బ్లడ్ క్లాట్ అయింది. ఈ వచ్చిన కొన్ని గంటల్లోనే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసేసి దీన్ని చేయిని కాపాడాలి. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఎందుకు వస్తుంది అనేది రక్తంలో లోపాలన్నీ కొన్ని ఎవాల్యుయేషన్ అనేది అవసరం. సో అది కూడా కనుక్కొని దాని ట్రీట్మెంట్ ఇచ్చేదాకా ఈ జబ్బుకి పరిష్కారం అనేది ఉండదు. అయితే అడ్మిట్ అయిన తర్వాత ఇంకా టీమ్ ఆఫ్ డాక్టర్స్, ప్రియాంక మేడం గారు, న్యూరాలజిస్టు, హెమటాలజిస్టు అందరం కలిసేసి అసలు ఈయన రక్తంలో ఎలాంటి లోపాలు ఉండొచ్చు అని చెప్పి ఫర్దర్ టెస్టింగ్ అవన్నీ చేశాము. ఇంకా మేడం గారు చెప్తారు. ఈ తిరుపతి అనే పేషెంట్కి 2 స్ట్రోక్స్, అది కూడా వితిన్ 3 ఇయర్స్లో రావడం. ఒకటి వచ్చేసి 2-3 ఇయర్స్ బ్యాక్ తనకి ఎడమ వైపు కాలు చెయ్యి అనేది వీక్నెస్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అది చాలా వరకు ఇంప్రూవ్ అయింది.
సో మళ్ళీ ఇంకొక స్ట్రోక్ రీసెంట్గా 3rd ఆగస్ట్కి వచ్చింది. సో అప్పుడు తను బయట హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు స్ట్రోక్ ఏంటంటే ఇట్లా కళ్ళు తిరిగినట్టు అట్లా వచ్చిందనమాట స్ట్రోక్. సో అప్పుడు కూడా ఎంఆర్ఐ చేస్తే అప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తనకి ఇంకొక స్ట్రోక్ వచ్చింది. ప్లస్ ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలోనే సార్ చెప్పినట్టు విధంగా ఏదైతే కుడి చేయిలో పూర్తిగా తనకి తిమ్మిరి నొప్పి అనేది రావడం జరిగింది. సో వెంటనే అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ రాజేందర్ అని చూసేసి ఇది యాక్చువల్గా బెటర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కావాలి అని చెప్పేసి మా హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో సార్ వెంటనే రవికిరణ్ సార్ వెంటనే చూసేసి ఇమీడియట్గా సిటీ బ్రెయిన్ అండ్ నెక్ యాంజియోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో దానిలో ఏంటంటే మెయిన్గా చేతిలో ఉన్న రక్తనాళం ఏదైతే ఉందో అది చాలా వరకు గడ్డకట్టిపోవడం వల్ల చేతిలో స్పర్శ కోల్పోవడం, తిమ్మిరెక్కడం, నొప్పి రావడం, ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్ పెడితే మనకు మానిటర్లో జనరల్గా శాచురేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈవెన్ అవి కూడా డిటెక్ట్ అవ్వలేదు తనకి కుడి చేతిలో. సో సార్ వెంటనే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల నెక్స్ట్ 6 అవర్స్లో మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టడంతోనే మనకు మానిటర్లో పూర్తిగా కనిపించేసాయి. అంటే పూర్తిగా క్లాట్ అనేది తీయడం వల్ల పూర్తిగా ఆ రక్తం సరఫరా జరగడం వల్ల మనకి ఏంటంటే చెయ్యి కాపాడడం అనేది జరిగింది. ఒకవేళ వదిలేసామనుకోండి పూర్తిగా చెయ్యి అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే రక్తం సరఫరా ఉంటేనే మన చెయ్యి అనేది పనిచేస్తుంది. సో అది అట్లాంటిది ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల సార్ అనేది ఆ చెయ్యిని కాపాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వితిన్ నెక్స్ట్ 2 డేస్లో ఏంటంటే తను హెడేక్ చెప్పడం ప్లస్ కుడి కన్నులో కొద్దిగా చూపు తక్కువ ఉండడం అనేది చెప్పాడు. సో అప్పుడు ఆఫ్థాల్మాలజీ ఎవాల్యుయేషన్ చేస్తే ఈవెన్ కంటికెళ్ళే రక్తనాళంలో కూడా గడ్డ కట్టిందని చెప్పేసి అన్నారు ఆ ఎవాల్యుయేషన్లో. సో ఇవన్నీ కూడా అంటే 2 స్ట్రోక్స్, చెయ్యిలో గడ్డ కట్టడం, చూపు తగ్గడం, ఇట్లా అన్నీ కూడా వితిన్ 10 డేస్లో జరగడం వల్ల దీన్ని ఏంటంటే సమ్ క్లాటింగ్ డిజార్డర్ అంటే రక్తం పల్చబడడానికి సంబంధించినవి ఏవైతే రక్తంలో ఉండాలో అవనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల తినకి ప్రాబ్లం ఉందని మాకు అనుమానం వచ్చేసి వెంటనే 2 రకాల టెస్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ANA ప్రొఫైల్, ఇంకొకటి యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్. సో ఈ 2 టెస్ట్ చేయగా యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ మాకు పాజిటివ్గా వచ్చాయి. సో ఈ 3 కారణాలు అంటే తనకి స్ట్రోక్స్, చెయ్యిలో రక్తం గడగట్టడం ప్లస్ కంటి చూపు తగ్గడం వీటన్నిటికీ సంబంధించింది ఈ యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీ అనేది కల్ప్రిట్. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ వెంటనే మనము రక్తం పల్చబడే మందులు లైఫ్ లాంగ్తో పాటు ప్లస్ ఇంకో కొద్దిగా పెద్ద రక్తం పల్చబడే మందులు అనేవి మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఇతను ఒకవేళ కనుక ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపినా, ఒకవేళ మనం ఈ జబ్బు కనుక్కోకపోయినా ఇట్లాంటిది అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో కూడా గడ్డకట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ కిడ్నీలో రక్తనాళాలు ఉంటాయి, వాటికి కూడా గడ్డకట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎక్కడైనా ఎప్పుడైనా రక్తం గడ్డకట్టే టెండెన్సీ అనేది ఈ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్లో ఉంటుంది. సో మనం ఎంత తొందరగా కనుక్కుంటే దానికి అంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మిగతా అవయవాలు ఎక్కడెక్కడైతే రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయో అవి మనం స్టాప్ చేయడానికి ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనేది ఉంటుంది. కొంచెం ముందు జరిగింది.